सऊदी रेगिस्तान में फंसे हुए एपी के एक आदमी ने मदद की इल्तिजा की है। आंध्र प्रदेश के कोनासीमा के रहने वाले वीरेंद्र कुमार ने खतर में नौकरी का वादा करने के बावजूद धोखे से सऊदी अरब के रेगिस्तान में ऊंटों के चरवाहे के तौर पर काम करने के लिए ले जाने के बाद खुद को संगीन हालात में पाया। कुमार ने बेताबी से एक एजेंट की तरफ से नौकरी की पेशकश कबूल की थी, जिसने इसे खतर में मुलाजिमत का यकीन दिलाया था। ताहम खतर में उतरने के फौरन बाद कुमार को सऊदी अरब ले जाया गया। इसे एक वीरान रेगिस्तानी इलाके में छोड़ दिया गया था, जहां इसे ऊंटों की देखभाल करने पर मजबूर किया गया। कुमार की हालत तशवीशनाक है। उसने रिपोर्ट किया कि साफ पानी तक मौजूद नहीं है और वो शदीद पानी की कमी का शिकार है। उसकी सेहत इस हद तक खराब हो गई है कि इसे खून की उल्टी होने लगी है। मदद के लिए मायूस कुन दरख्वास्त में कुमार एक वीडियो रिकॉर्ड करने में कामयाब हुआ, जिसमें हुकाम से मदद तलब की गई ताकि इसे इसकी हालत जार से बचाया जा सके। इस वाक़ये ने नौकरियों की जाली पेशकशों के जारी मसले को उजागर किया है, जो कमज़ोर अफराद को बैरून मुल्क सख्त और गैर इंसानी हालात की तरफ राग़िब करते हैं। ఏజెంట్ ఖతర్ అని చెప్పి ఖతర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖతర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటానండి. ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి, నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేసానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి. కొంచెం ప్లీజ్ అండి, ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి.